అందుకే ఇలా గుర్తింపును దాచిపెట్టి ఇక్కడికొచ్చి ఉండటం నాకు కూడా ఇష్టం లేదు. కానీ నీకోసమే నేనిది చేశాను. ఇక నువ్విప్పుడు ఏమంటున్నావంటే పెద్ద జాతి వాళ్లలాగా చీర కట్టుకుని నీళ్లకెళతావు అని. అది నాకెలా నచ్చుతుంది చెప్పు? ఇక గుర్తింపు కోసం పోరాటం అంటే కేవలం నా ఒక్కడి గుర్తింపు కోసమే కాదు కదా. మన జాతిలోని ప్రతి ఒక్క వ్యక్తి గుర్తింపు కోసం పోరాటం అవుతుంది. వాళ్ల గౌరవం కోసం పోరాటం అవుతుంది. ఒకవేళ మనమే గుర్తింపు మార్చుకుని నీళ్లు తేవడానికి వెళితే ఇక మన జాతి కోసం ఎవరు పోరాడతారు? ఇప్పుడు నువ్వే చెప్పురామా. పెద్ద జాతి వాళ్లలాగా చీరలు కట్టుకుని నీకు నీళ్లు తేవడానికి వెళ్లాలనుందా? లేదు. సరే, నేను పని వెతకడానికి వెళ్తాను. ఆగు, దారిలో నాకు కూడా పనుంది, నేను కూడా వస్తాను. ఏంటా పని? చెప్తాను. ఆహాహాహా ప్రభు, ప్రచండదేవ్ గారు, మీరు ధన్యులు, మీరు ధన్యులు. ఈ చిన్న జాతి వాళ్లకు వాళ్ళ స్తోమతేంటో బాగా చూపించారు మీరు. ఆనందంగా ఉంది. నరోత్తం, ఇందులో నేను చేసిందేమీ లేదు. ఇదంతా కూడా నా భార్యకున్న స్తోమతే చేసింది. అందుకే ధన్యవాదాలు. నువ్వు మీ వదినకు చెప్పు. ఇది కూడా మంచిదే. వదిన గారు, ధన్యవాదాలు. ఒకవేళ భార్య ధర్మకర్మలను సవ్యంగా పాటించిందంటే భర్తకు సఫలత తప్పకుండా దొరుకుతుంది. అలాగా? అంటే ఆ భీమ్రావ్ విఫలమవటం ఖాయమే. ఎందుకంటే వాడి భార్య రమాబాయికి ధర్మాల మీద నమ్మకం లేదు. చిన్న జాతి వాళ్లది ఈ జన్మే పోయిన జన్మలోని కర్మఫలం అవుతుంది. వాళ్ళేం సఫలం అవుతారు? అసలు రామ్జీ చెప్పా పెట్టకుండా ఎక్కడికెళ్ళాడో ఏంటో. వెళ్ళుంటాడు తన ముద్దుల కొడుకును వెతకడానికి. తనెక్కడికెళ్ళినా సరే మాకెందుకు? మనం ఇలాగే నిలబడితే ఎటువంటి ప్రయోజనం లేదు. నన్ను అడిగితే వెళ్ళి భీమ్ను వెతుకుదాం. అలాగే తనను పట్టుకుని ప్రచండదేవ్ కాళ్ళ దగ్గర పడేద్దాం. అలాగే ఆయనకి చెప్దాం, అతన్ని మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, కానీ మమ్మల్ని మాత్రం ఏం చేయొద్దని. నువ్వన్నది నిజమే అన్నా. ఇక ఆ తర్వాత ప్రచండదేవ్కి తెలియాలి, అలాగే భీమ్ తలరాతకు తెలియాలి. నువ్వన్నది నిజమే అన్నా. ఆయన భీమ్ బతకని లేదా చావని మనకెందుకు? నట్వర్, చాలు. ఇక భీమ్ ఎవ్వరి కోసం కూడా తన ప్రాణాల్ని ప్రమాదంలో పడేసుకోడు. మేము తన్ను వెతికి బొంబాయి నుంచి బయటికి తీసుకెళ్తాం. ఆయన మాట్లాడడానికి ఇదేం పద్ధతి అంటారు? భీమ్ బతకాలా లేదా చావాలా? ఇంకోసారి ఇలా మాట్లాడావో జాగ్రత్త. వదినా, మీరెందుకంత కోపడుతున్నారు? వాళ్ళ కోపం కూడా సరైందే కదా. జీజాబాయ్, ఈ రోజు వద్దు. ఈ రోజు ఏవైనా అన్నావో నాకంటే చెడ్డది ఇంకెవరూ ఉండరు. మీరంతా ఏం చేసుకుంటారో చేసుకోండి. నేను వెళ్లి భీమ్ని వెతుకుతాను. అయితే వెళ్ళు, వెతుకు. కానీ మేం కూడా భీముని వెతుకుతాం. అలాగే తనను పట్టుకుని ప్రచండదేవ్ దగ్గరికి తీసుకెళ్తాం. అవునా? మీలో అంత ధైర్యం ఉందా? అయితే తీసుకెళ్లి చూపించండి. పదండి అత్తయ్య. చూడండి సోదరులారా, మనమందరం వెళ్లి ఆ భీమ్రావును వెతుకుదాం. తనను వెతికిన తర్వాతే మళ్ళీ మనం ఇంటికి తిరిగి వెళ్ళాలి. సరేనా? సరే. ఎవరు వెతుకుతారో వెతకండి. నేనెక్కడికి వెళ్లడం లేదు. నేనిక్కడే కూర్చొని పులియా కోసం ఎదురు చూస్తూ ఉంటాను. కానీ మేం భీముని వెతుకుతాం. నేను జోకు ఇటువైపు వెళ్తాం, ఇక మిగిలిన వారు అటువైపు వెళ్తారు. ఇది బాగుంది. వెళ్ళండి, వెతకండి. కోపంలోనైనా సరే, మీ ప్రాణాల్ని కాపాడుకోవడం కోసమైనా సరే, కానీ చివరికి మీరు భీమ్నే వెతుకుతున్నారు.
పదండి పదండి. అమ్మా నేను భీమ్ని వెతకడానికి ఇటు వెళ్తున్నాను. మేం భీమ్ని తీసుకుని మొత్తం కుటుంబంతో సహా బొంబాయి వదిలేసి వెళ్తున్నాం. వదిలేసి వెళ్తున్నావంటే? అలా ఎలా వదిలేసి వెళ్తారు? ఎవరు వెళ్తారో వెళ్ళండి. మేం మాత్రం భీముని పట్టుకొని ఈ క్షణమే ఇంటికి తీసుకువెళ్తాం. ముందు మీరు శాంతించండి బాబాయ్. ముందు నాకు చెప్పండి, విషయం ఏంటి? ఏం జరిగింది? నేను చెప్తాను భీమ్ ఏం జరిగిందో. నువ్వు వీళ్ళందరి జీవితాల్లో ఎలా ఇరుక్కుపోయావంటే నిన్ను ఎవ్వరూ వదలలేకపోతున్నారు, అలాగే నిన్నెవ్వరూ దగ్గరుంచుకోలేకపోతున్నారు. అమ్మా మీరిప్పుడైనా నోరు మూసుకుని ఉండండి. సరే అయితే నేనే విషయం అంతా వివరిస్తాను. భీమ్రావ్, ప్రచండ దేవ్ గారు ఏం చెప్పారంటే భీమరావును వెతికి ఇదే ఇంటికి తీసుకురావాలని. ఒకవేళ భీమరావు దొరకలేదో అది మీ అందరికీ మంచిది కాదు. ఇక మీరంతా వెళ్ళండి. వెళ్ళి ఆ భీమ్రావును వెతికి పట్టుకురండి. అన్నట్టు వినండి, వాడు మీకు దొరికితేనే తిరిగి రావాలి, లేదంటే మళ్ళీ తిరిగి ఇంటికి రాకూడదు. భీమ్రావు లేకుంటే మీ అందరికీ మీ ఇల్లు కూడా ఉండవు. ఆనందన్నయ్య, వీళ్ళంతా ఎవరంటే మనం వీళ్లతోనే కలిసుంటాం. వీళ్ళందరినీ ఇలా రాత్రి రోడ్డు మీద ఆపదలో వదిలేసి నేనెలా వెళ్ళగలను? నేను వీళ్లతో పాటు వెళ్లి తీరాలి. అవునవును, భీమ్ చెప్పింది అక్షరాలు నిజమే. పద 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 భీమ్, పద రా. పదండి. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు భీమ్. భీమ్ని ఇక్కడి నుంచి ఎవరు తీసుకెళ్తారో నేను చూస్తాను. భీమ్ నా వెంట వస్తాడు. దగ్గరికి రాకండి, జాగ్రత్త. ఏ ఆనంద్, నువ్విలా వినవు కదూ? అందరూ వినండి, ఈ భీమ్రావుని ఇక్కడి నుంచి లాక్కుంటూ తీసుకువెళ్దాం. చేయడానికి వీల్లేదు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయకండి. ఏ రమా, నీకే మంచిది కాదు, తప్పుకో. ఏ ఎవరు దగ్గరికి రాకండి, వెనకెళ్ళండి. నేనుండగా భీమ్ని మీరు ఇక్కడి నుంచి ఎలా తీసుకెళ్తారో నేను చూస్తాను. రమా, నువ్వు ఒక్కదానివే కాదమ్మా, నేనున్నా నీకు తోడుగా. ఆనంద్, భీమ్ని రమనే ఇక్కడి నుంచి తీసుకునెళ్ళు. వీళ్ల సంగతి నేను చూసుకుంటాను. అవునానంద్, ఇక్కడి నుంచి వెళ్ళు. సరే అత్తయ్య, పద భీమ్. లేదన్నయ్య, నేనెక్కడికి రాను. భీమ్ ఏదేమైనా సరే నువ్వు ఈ రోజు ట్రైన్ ఎక్కి తీరాల్సిందే. అలాగే మిగతా వాళ్ళని కూడా తీసుకొస్తాను, పద. నేను వెళ్ళను ఆనందన్నయ్య, ఒకసారి చెప్పాను కదా. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆనందన్నయ్య, అత్తయ్య చెప్తూ ఉంటుంది, నేను పుట్టబోతున్నప్పుడు అప్పుడు ఉదయం కాబోతోందట. నాన్న ఏమన్నారంటే చీకటి తొలగిపోతోంది అని. సూర్యుడు ఉదయిస్తాడు, అలాగే ఆ ఉదయం అన్నింటికంటే ఎక్కువగా మెరుస్తుంది అని. ఇక చీకటి తొలగిపోతుంది, వెలుగొస్తుంది, అలాగే మెలమెల మెరుస్తూ సూర్యుడు ఉదయిస్తాడు. ఇక మీరే చెప్పండి, ఒకవేళ నేనిప్పుడు ఇక్కడి నుంచి పారిపోతే వీళ్ళందరి జీవితాల్లోకి వెలుగు ఎలా వస్తుంది? వీళ్ళందరి జీవితాలు చీకటిమయం అయిపోతాయి ఆనందన్నయ్య. చూడు ఆనందన్నయ్య, ఎవరైతే వెలుగును తీసుకురావాలనుకుంటారో వాళ్లకు పారిపోయే అధికారం అస్సలుండదు. వాళ్ళు వెలుగుతూ ఉండాల్సి ఉంటుంది. అన్నయ్య, ఆయన చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు మనిద్దరం కలిసి ఎన్నోసార్లు పోరాటం చేయడం గురించే మాట్లాడుకుంటూ వస్తున్నాం, అవునా? కానీ మనం ఎప్పుడైనా కలిసి పారిపోవడం గురించి మాట్లాడుకున్నామా? మరి ఇప్పుడెలా పారిపోవాలి? గురువు గారు వల పన్నుతున్నారు శిష్యుడు తప్పించుకోవాలని. కానీ మేం భీమ్ని వెళ్ళనివ్వం. భీమ్, ఇంటికి పద. అరే, మీకు నేను చెప్పేదేం అర్థం కావట్లేదా? కేవలం మీ అందరి మేలు కోసం ప్రచండదేవు దగ్గరికి మళ్ళీ వెళ్ళటానికి సిద్ధపడిపోయాడు. కానీ మీరందరూ రేపు సాయంత్రం దాకా తన కోసం ఎదురు చూడలేరా? గురువుగారు, వీళ్ళంతా ఇంతే. కానీ ఈయనకు చెప్పండి, వీళ్ళ గురించి ఈయనెందుకంత పట్టించుకుంటారు?
భీమ్ ఇంటికి పద, త్వరగా పద. పట్టుకోండి. నేను వస్తున్నా. నన్ను బలవంతంగా మీరు తీసుకెళ్ళకండి. పద. వదలండి, వదలండి ఆయన్ని, వదలండి. రమా, వాణ్ణి వెళ్ళని. వాడు వినడు. వాడికి నచ్చిందే చేస్తాడు. స్వయంగా ఆపద దగ్గరికే వెళ్తున్నాడు. ఏమవుతుందో ఏమో. రమా, మీరందరూ భీమ్కు తోడుగా ఉంటే ఆపద ఎంత పెద్దదైనా సరే ఈ పోరాటంలో భీమ్ ఎప్పటికీ పరాజితుడు కాలేడు. కానీ నేను చూస్తున్నాను రమా, వ్యక్తులు ఎంత స్వార్థపరులైపోయారు. మీ అందరితో కలిసి భీమ్ స్వయంగా వచ్చుండేవాడు. అయినప్పటికీ అంతా తనను పట్టుకుని తీసుకెళ్లిపోయారు. అందుకే చెప్తూ ఉంటారు గురువు గారు, బలహీన జాతి, బలహీన వ్యక్తులు, అలాగే బలహీన జంతువు ఎప్పుడూ గుంపులో ఉండడం మంచిది అని. లేదంటే జనాలు ఇలాగే లాక్కుంటూ తీసుకెళ్తారు. పద. ఆనంద్, అక్క, రామ్జీ ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. నేను తన కోసం అన్ని చోట్ల వెతికాను, కానీ తనెక్కడా కనిపించలేదు. నాన్న కూడా భీమ్ కోసమే వెతుకుతుంటాడు. ప్రస్తుతం ఇంటికెళ్దాం, ఏం చేయాలో తర్వాత చూద్దాం. నేను కూడా మీతో వస్తాను. ఇప్పుడు హాయిగా ఉందా మీకు? మీరంతా ఈయన్ని తీసుకొచ్చారు కదా, వచ్చేశారు. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్లి సేవ మాత్రం చెయ్యరు. అవును, అలా చేస్తే ఆయన ధైర్యం పెరిగిపోతూ ఉంటుంది. ఇక ఆయన రోజు ఏదో ఒకటి చేయిస్తూనే ఉంటాడు. అంటే నేను వెళ్లి ప్రచండదేవ్ గారికి చెప్పాలా భీమ్రావు రావడం లేదని? అవును, వెళ్ళు. వెళ్ళి మీ ప్రచండ్ దేవ్తో చెప్పు. వెళ్ళు. సరే, పద. ఆగండి, మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. అన్నయ్య, అన్నయ్య, పదలక్ష్మి, లోపలికెళ్దాం. ఏంటి రామ్జీ, తల పట్టుకుని కూర్చున్నావు? అలసిపోయావా లేక ఓడిపోయావా? నా మాట విని ఓటమిని అంగీకరించు. మనందరిది ఏ జాతో ఆ జాతికున్న స్తోమతే ఇంత. ఎప్పుడు ఎవరికి అనిపించినా ఎవరో ఎక్కడి నుంచో వచ్చి మంచం వేసుకుని నిద్రపోయి అలాగే నలుగురెదుగురిని నిలబెట్టగానే ఇక మనందరం నిస్సహాయమైపోయి నోరు మూసుకుని నిలబడిపోయి ఉంటామంతే. వాళ్ళ ఆదేశాన్ని పాటించడం కోసం అంతే. ఇదే మనందరి జీవితం. ఇక దీన్నే మనం భరిస్తూ ఉండాలి. ఈయన ఎన్నో కథలు వినిపించాడు. భీమ్ సతారాలో అదని ఇదని, ఇది చేశాడని అది చేశాడని. ఇక ఇక్కడ కూడా నరోత్తమ్ జోషి విషయంలో ఎన్నో కట్టుకథలు అల్లాడు. కానీ ఈ రోజు నిజానికి భీమ్ పరిచయం సరైన పెద్ద జాతి వ్యక్తితో అయింది. రామ్జీ,
ఈ రోజు నీ కొడుకు అక్కడికి వెళ్లి కేవలం సేవ చేయడమే కాదు, తాను ఇది కూడా అంగీకరిస్తాడు. చదువుకొని పెద్ద పెద్ద కలలు కనడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని. పిన్ని, నేను ఆయన్ని చూడ్డానికి వెళ్తాను. ప్రచండ దేవ్ గారు, నేను నీకు చెప్పాను కదా, నీ ఉపవాసాల వల్ల నా పనులన్నీ పూర్తవుతాయని. ఇప్పుడు చూడు, నీకిది 2వ రోజు ఉపవాసమే. ఇక భీమ్రావు మన గుమ్మం దగ్గర నుంచి ఎలా అరుస్తున్నాడో. ప్రచండ దేవ్ గారు, ప్రచండ దేవ్ గారు. ఆలోచించా. నేను మనసులో చాలా తప్పుగా అనుకున్నాను. ఈరోజు ఒకవేళ మీరలా ప్రచండదేవ్కు సేవ చేయాల్సి వస్తే నేను న్యాయం, చట్టం అన్నింటినీ మర్చిపోతానన్నా. అలాగే మీకు కూడా చెప్పాలనుకున్నా, ఇవన్నీ పనికి మాలినవని. మీరు బ్యారిస్టర్ కావద్దని చెప్పాలనుకున్నా. కానీ ఇప్పుడు చెప్తున్నాను, మీరు బ్యారిస్టర్ అవ్వాలి. ఎప్పుడైతే ప్రతి ఒక్కరి నమ్మకం సన్నగిల్లుతుందో అప్పుడొక్కటే మిగులుతుంది, అది చట్టం. ఒకటి మాత్రం చాలా మంచిదైంది, నీకు స్వయంగా విషయం అర్థమైపోవడం. అన్నట్టు రమా, అన్నింటికంటే కఠినమైన పరిస్థితుల్లోనే మనిషికి పరీక్ష ఎదురవుతూ ఉంటుంది. ఇక ఆ సమయంలోనే తను తన నమ్మకాల మీద దృఢమైన విశ్వాసాన్ని ఉంచడం మంచిది. మీరు మాయ చేస్తుంటారు, అది మాయగాన్ని ఎంతైనా దాచిపెట్టని తన మాయ పని చేసి తీరుతుంది. ఇంటికెళ్దామా? పెట్టుకోకూడని వ్యక్తితో పెట్టుకున్నావు భీమ్రావు. ప్రచండదేవ్ గారు నిన్ను వదిలిపెట్టరు, ఈ మాట గుర్తుపెట్టుకో. ఆయన మీ దృష్టిలో కేవలం ఒక వ్యక్తే కావచ్చు, కానీ మా దృష్టిలో వాళ్ళు సమాజానికి మరోవైపు నిలబడిన ఏ వ్యక్తులు అంటే వాళ్ళు శతాబ్దాల నుంచి మమ్మల్ని బతకనివ్వటం లేదు. ఒకవేళ ఆయన మమ్మల్ని వదిలిపెట్టకుంటే మేమీ పోరాటాన్ని వదిలిపెట్టాం. ఎందుకంటే ఈ పోరాటం కేవలం నా ఒక్కడిదే కాదు, ఇది మా అందరిది. ఇక మేమీ పోరాటాన్ని ఎంతవరకు వదలమంటే మాకు మా హక్కు దొరికేంతవరకు, అలాగే సమాజంలో సమానమైన అధికారం లభించేంత వరకు. ఇక మీరిక నుంచి వెళ్ళిపోండి. ఆనందన్నయ్య, ఇక్కడ అందరూ ఉన్నారు కానీ నాన్న కనిపించడం లేదు. అది నేను కూడా ఎప్పటి నుంచో అదే ఆలోచిస్తున్నాను. అన్నయ్య ఇంకా పురంజన్ ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళిపోయారు?
ఇద్దరూ వెళ్ళిపోయారు. రామ్జీ ఇంకా పురంజన్ ఇద్దరూ బొంబాయి నుంచి వెళ్ళిపోయారు. కానీ ఎక్కడికి? అది నాకు తెలీదు. కానీ ఏం చెప్పి వెళ్లారంటే సర్కస్లో లెక్కపత్రాల పని దొరికింది అని. చాలా హడావుల్లో ఉన్నారు. అందుకే వాళ్ళ సమాచారాన్ని నాకు చెప్పారు. అలాగే ఏం చెప్పారంటే నేను మీ అందరికీ చెప్పాలని. కానీ నాన్న ఇలా హఠాత్తుగా ఎలా వెళ్ళిపోయారు? ఎలా కాదు భీమ్, నువ్వు నీ భార్య ప్రచండదేవి ఇంటి నుంచి విజయ్లో తిరిగి వస్తుంటే దారిలో రామ్జీ మిమ్మల్ని చూశాడు. ఇక పూర్తిగా సంతృప్తి చెంది వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరినీ ఆపడానికి నేను చాలా ప్రయత్నించాను. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే ఇంట్లో డబ్బులు చాలా అవసరమని, అలాగే దగ్గరలో ఎక్కడ పని కూడా దొరకటం లేదని. చూడానంద్, వాళ్ళు ఇది కూడా చెప్పారు, పెద్దన్నయ్యవైనందుకు ఇంటిని నువ్వే చూసుకోవాలని. కానీ అలా ఎలా వెళ్ళిపోయారో? మీరు ఈ ప్రసాదాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? గుడి నుంచి. ఇంకెక్కడి నుంచి? చెయ్యి చాపి ప్రసాదం తీసుకో. ప్రచండదేవ్ గారు, భక్తి అనేది ఎంతవరకు పూజనీయమవుతుందంటే ఇతరులను ఇబ్బంది పెట్టనంత వరకు మాత్రమే. కానీ మీరందరూ భక్తి ఇంకా ధర్మం పేరుతో ఏ అబద్ధాలు ఇంకా గాలివార్తలు చెప్తారో నాకు వాటితోనే ఇబ్బంది. నువ్వు మళ్ళీ ప్రతికూలంగా మాట్లాడటం మొదలుపెట్టావు. ఇందులో నీకు అసలు గాలి వార్తలు ఎక్కడ కనిపిస్తున్నాయి? ఏంటంటే ప్రచండదేవ్ గారు, ఈ మాత్రం నాకు కూడా బాగా తెలుసు. విధి విధానాలతో గుళ్ళో నైవేద్యం పెట్టిన ప్రసాదం డబ్బా మీద చందనమో లేక కుంకుమో ఉంటుంది. అది ఎలా ఉంటుందో కూడా నాకు బాగా తెలుసు. అలాగే వీళ్ళందరికీ కూడా తెలుసు అనుకుంటా. కానీ ఈ మిఠాయి డబ్బా ఏ రకంగా చూసినా ప్రసాదం డబ్బా అనిపించడం లేదు. ఇందులో ఒక్క మిఠాయి కూడా తగ్గిపోలేదు. అలాగే ఒక్క మిఠాయి కూడా విరిగి ముక్కలు కాలేదు. ఇక దీన్ని ప్రసాదమని ఎలా అనగలం? ఒకవేళ ఇది మిఠాయి అయితే గనక దానర్థం ఏమవుతుందంటే ఇది అబద్ధం అని, అలాగే గాలివార్త అని. అవును, ఇది గుళ్ళో నైవేద్యం పెట్టిన ప్రసాదం అనిపించట్లేదు. అవును, నువ్వన్నది నిజమే. నైవేద్యం పెట్టిన మిఠాయి డబ్బాలో ఈ మిఠాయిలన్నీ ఇంత తాజాగా ఉండలేవు. జవాబు లేదు కదా? అయితే వెళ్ళండి, మీ ప్రసాదం మాకు అక్కర్లేదు. ఇదే మీ అందరితో ఉన్న సమస్య. ఇదే సమస్య. అవకాశం దొరికినా కూడా ఒక్కసారిగా వదిలించుకుంటారు. ఆ తర్వాత ఏడుస్తూ ఉంటారు. మిగతా వాళ్ళు మిమ్మల్ని దూరంగా ఎందుకు ఉంచుతారో తెలిసిందా? ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో, ఏ సర్కస్కి వెళ్తున్నాడో, నేను ఏదో ఒకటి చేసి నాన్నని ఇంటికి తీసుకురావాలి. కానీ ఎందుకు ఆనంద్? అయినా నువ్విలా కంగారు పడుతూ ఎందుకు మాట్లాడుతున్నావు? కంగారు పడ్డం లేదు గురుగారు. బాధలో ఉన్నాను, కోపంలో ఉన్నాను. కానీ అన్నిటికంటే ఎక్కువగా సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే నాన్న ఇల్లు వదిలేసి సర్కస్లో లెక్కపత్రాలు పనిచేయడానికి కాదు, నిజానికి తనకు తాను కష్టపెట్టుకుని పనిచేయడానికి వెళ్ళాడు. తన్ని కష్టపెట్టుకున్న పనే? అవును గురుగారు.
ఆనంద్, మీ నాన్నగారు అందరికంటే భిన్నమైనవాడు. కానీ నువ్విలా వెతకటం వల్ల రామ్జీ దొరకడా ఆనంద్? వస్తాడు. నాకు పూర్తిగా నమ్మకం ఉంది రామ్జీ తప్పకుండా వస్తాడని. కానీ నా మాట విని ఇప్పుడు ఇంట్లో ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు, లేదంటే అందరూ ఆందోళన పడతారు. అలాగే ప్రత్యేకించి ఈ విషయం భీమ్కి ఏమాత్రం తెలియడానికి వీల్లేదు, లేదంటే తను అన్నింటినీ వదిలేసి రామ్జీని వెతకడానికి బయలుదేరతాడు. చూడానంద్, ఇలా తిరుగుతూ తిరుగుతూ రామ్జీని వెతకటం అసాధ్యం. సరే గురుగారు. భోజనం తీసుకోండి. రండి రండి. వద్దు, మాకు ఈ భోజనం తినాలని లేదు. అవునమ్మా, ఏది ఏమైనా సరే మనం ఈ భోజనం అస్సలు తినకూడదు. మీకు తినాలని లేకుండా మీరు తినకండి. మాకు కావాలి, మేం తింటాం. భోజనం చాలా రుచిగా ఉంది. అరే జోకానా, రానా? ఇక కొద్దిసేపటి తర్వాత రేపు ఎవరెవరు ప్రచండదేవ్ గారి దగ్గర దీక్ష తీసుకుంటారో వాళ్లకు బట్టలు కూడా లభిస్తాయి. అలాగే రేపు కొందరు పెద్ద జాతి వ్యక్తులు కూడా వస్తారు. మీరందరూ దీక్ష తీసుకున్న తర్వాత వాళ్ళ ఆశీర్వాదాన్ని తీసుకుంటే డబ్బులు కూడా దొరుకుతాయి మీకు. ఈ భీమరావు కోసం మీ అందరి జీవితాన్ని మీరు ఎందుకు నాశనం చేసుకుంటున్నారు? మేము చీకట్లో ఉన్నా వెలుగులో ఉన్నా నీకెందుకు ప్రభావం పడుతుంది? అవును, మా వరకు మేం బాగానే ఉన్నాం. మీరందరూ కడుపు నిండా తినండి. మాకైతే మొత్తం స్పష్టంగా కనిపిస్తుంది. భీమరావుకి ఎవరైతే తోడుగా ఉంటారో వాళ్ళంతా పస్తులుంటారని. రోజు ఒక్కొక్క రొట్టె కోసం ఒకరినొకరు కొట్టుకుంటారు. ఇప్పుడు ఇంటిని కూడా 2 భాగాలు చేశారు. ఇక ఎవరైతే ప్రచండదేవ్ గారికి తోడుగా ఉంటారో వాళ్ళకి రుచికరమైన భోజనం దొరుకుతుంది, బట్టలు కూడా దొరుకుతాయి. అలాగే మా అందరి జీవితాలు కూడా మారిపోతాయి. అక్కడ భోజనం పెట్టండి. చివరిసారి చెప్తున్నాను, ఒకటి భీమరావుకి వ్యతిరేకంగా లేదా ప్రచండదేవి గారికి తోడుగా ఇంకా ఎవరైనా రావాలనుకుంటే రండి. అలాగే ఈ భోజనం తీసుకెళ్ళండి. ప్రచండదేవ్ గారితో పాటు నేను యజ్ఞం చేస్తాను. నేను దీక్ష తీసుకుంటాను. అయితే రా, వచ్చి భోజనం చేయి. మా అందరితో పాటు నువ్వు కూడా కలిసిపో. లక్ష్మి, భీమ్కు వ్యతిరేకంగా ఇంత పెద్ద తప్పటడుగు వెయ్యొద్దు. తర్వాత పశ్చాత్తాపడతావు. వదినా, నేనెలాగూ చేయలేను. కనీసం తననైనా చేయనివ్వ. లేదు, లక్ష్మి వదిలిపెట్టు. వదలను. నేను ఇది తింటాను. వదిలిపెట్టు లక్ష్మి. వదలను. లక్ష్మి వదులు. ఒక విషయం చెప్పు. మేము అందరికీ మంచి మంచి భోజనం పెడుతున్నాం కదా. నేను రేపు ఏ యజ్ఞం చేస్తానో వాళ్లకు కొత్త కొత్త బట్టలు ఇస్తాను. అలాగే ఈరోజు నువ్వు అందరికీ ఏ ప్రసాదం పంచుతావో, ఏ మిఠాయిలు పంచిపెడతావో దానికి మన డబ్బు ఖర్చవుతుంది. ఇప్పుడు ఆ డబ్బు వెనక్కి ఎలా వస్తుంది? అదే వాళ్లతో పని చేయించుకుంటే మగాళ్లతో మీరు పని చేయించుకోండి. అలాగే ఆడవాళ్లతో నేను పని చేయించుకుంటాను. దాంతో డబ్బంతా వసూలైపోతుంది.
అద్భుతం. మాకు సరైన భార్య దొరికింది. భర్త మనసుని చదివేశావు. ఈ రోజు వరకు ఒక బిడ్డను కనివ్వలేకపోయావు, ఇక 32 పళ్ళు కనిపించేలా నవ్వుతావు. నోరు మూసుకుని తల దించుకుని గాలి ఊపు, లేదంటే ఇదే విసనకర్రతో పళ్ళు మొత్తం రాలగొడతాను. వదిలేండి ఆనంద్ బావా, తనకేది ఇష్టమో అదే చేయనివ్వండి. అవును ఆనంద్ అన్నయ్య, వదిలేయండి. వదిలేయ్ ఆనంద్, ఎందుకంటే లక్ష్మి కనిపిస్తోంది అలాంటి భోజనం తనెప్పుడు చూడలేదని, అలాంటి భోజనం తనకు దొరకదని. అందుకే తన్ని తిన్నివ్వు. ప్రేమ వల్ల తన కడుపు నిండలేదు, అందుకే తనకు రుచికరమైన భోజనం అవసరం అవుతోంది. తినాలనుకుంటే తిను, ఇక్కడ నాటకాలు ఆడకండి. ఆయన నాకు చెప్పారు, ఆయన రేపు కూడా వస్తాడంట. ఎప్పటిదాకొస్తాడంటే మీరు ఈ కాగితం మీద క్షమాపణ కోరుతూ రాసించేంత వరకు. చూడ్రామా, నాకు తెలుసు రోజు రోజుకి నా కష్టాలు పెరిగిపోతున్నాయని. కానీ ప్రచండ దేవ్ ఈ ఆట మొత్తం ఎందుకు మొదలు పెట్టాడు అంటే, నాకు అయిన వాళ్ళందరూ వాళ్ళు ఈ రోజు వరకు నాతో గొడవ పడేవాళ్లు, వాదించేవాళ్లు. కాని నాకు తోడుగా అయితే ఉన్నారు. వాళ్ళు నా సుఖ దుఃఖాలు పంచుకునేవాళ్ళో లేదో తెలీదు, కానీ నా చుట్టుపక్కలే ఉండేవాళ్లు. వాళ్ళు కూడా నాకు దూరం అయిపోవాలని. ఇక ఇలాంటప్పుడు ఒకవేళ నేనీ కాగితం మీద క్షమాపణ పత్రం రాసిస్తే గనక దానికి అర్థం ఏమవుతుందంటే రమా, ఏ రోజైతే ఆ ప్రచండ దేవు మన ఇంటికి స్వయంగా వచ్చి ధర్మం పేరుతో అన్నింటికంటే ఎంత చెత్తాట మొదలుపెట్టాడో అప్పటినుంచి నేను కూడా ఇది అంగీకరించాను అని. నా ఆలోచన, నా మార్గం, నా ధ్యేయం అన్నీ తప్పే అని. ఇక అది ఎప్పటికీ జరగదు. అందుకే ఈ క్షమాపణ పత్రాన్ని నేను ఏమాత్రం నీకు రాసివ్వను. నేను అర్థం చేసుకోగలను, మీరు కూడా అర్థం చేసుకోండి. ఒక శత్రువు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, ఇక తనకి మీరు క్షమాపణ పత్రం రాసివ్వడం వల్ల ఇబ్బంది పెట్టడం ఆపేస్తాడు. నాకు తెలుసు, ఈ మధ్య మీ మనసేం బాగోలేదు. మీరు ఎక్కడ మొదలెడతారో అక్కడ నలువైపులా ముళ్ళు పరుస్తున్నారు. ఒక మార్గం ఉంది, దానివల్ల కొన్ని ముళ్ళు తప్పిపోతాయి. అలాగే మీకు కొంత ప్రశాంతత లభిస్తుంది. లేదంటే మీ రెక్కలు ముక్కలైపోతాయి. మీరు గాయపడి ఎంత దూరం అని అలా ప్రయాణం చేస్తారు. నేను చెప్పేది వినండి, నేను మీకు దండం పెడతాను. చివరికి నిర్ణయం మీదే. క్షమాపణ పత్రం రాసివ్వడానికి మీ మనసు ఒప్పుకోకపోతే రాసివ్వకండి. ఏం జరిగినా అంతా నేనే చూసుకుంటాను.